హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎంప్లాయీస్ న్యూస్ టుడే ఛానల్. ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు సంబంధించిన ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ కూడా మన ఛానల్ ద్వారా మీకు ప్రతిరోజు తెలియజేయడం జరుగుతుంది. ఇక ఉద్యోగులకు సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే రావడం జరిగింది. ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో తప్పకుండా ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోతాం. ఉద్యోగులందరికీ నూతన సంవత్సర కానుక ప్రకటించిన ప్రభుత్వం. వివరాలు అయితే తెలుసుకుందాము. ఏపీలో ప్రభుత్వ ఉద్యోగులకు నూతన సంవత్సర కానుక ఆ పరిమితిని అయితే తొలగిస్తూ జీవో జారీ చేశారు. విషయం ఏంటని చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు తీపి కబురు వినిపించింది. చైల్డ్ కేర్ లీవ్ వినియోగానికి సంబంధించి పిల్లల వయో పరిమితిని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ జీవో జారీ చేసింది. దీంతో ఇకపై మహిళా ప్రభుత్వ ఉద్యోగులు, ఒంటరి పురుష ఉద్యోగులు 180 రోజుల చైల్డ్ కేర్ లీవ్ను తమ రిటైర్మెంట్ లోపు ఎప్పుడైనా కూడా ఉపయోగించుకునే అవకాశం ఉంది. మరోవైపు దివ్యాంగ పిల్లల సంరక్షణతో పాటు పిల్లల వయసుతో సంబంధం లేకుండా వివిధ అవసరాలకు ఈ సెలవులను ఉపయోగించుకోవచ్చు. అలాగే గతంలో పిల్లల వయసు 18 సంవత్సరాలు దాటితే ఈ సెలవులు ఉపయోగించుకునే అవకాశం ఉండేది కాదు. అయితే ప్రభుత్వం ఇప్పుడు ఆ పరిమితిని తొలగించడంతో పాటు పిల్లల అవసరాలు, అనారోగ్యం లేదా ఇతర సమయాల్లో కూడా ఈ సర్వీస్ ముగిసే వరకు ఎప్పుడైనా కూడా చైల్డ్ కేర్ లీవ్ను వాడుకునే అవకాశం అయితే ఉంచింది. ప్రభుత్వం నుంచి ఈ విషయంపై జీవో విడుదల కావడంతో ఉద్యోగ సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. మరోవైపు మహిళా ప్రభుత్వ ఉద్యోగులు ప్రసూతి సెలవులు వినియోగించుకునేందుకు ఉండే నిబంధనను కూడా ఏపీ ప్రభుత్వం ఇటీవలే ఎత్తివేసింది. గతంలో మహిళా ఉద్యోగులు ప్రసూతి సెలవులకు 2 పిల్లల నిబంధన ఉండేది. అయితే ఈ నిబంధనను ఎత్తివేస్తూ ఏపీ ప్రభుత్వం మే నెలలో నిర్ణయం తీసుకుంది. మరోవైపు రాష్ట్ర విభజన కాకముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహిళా ఉద్యోగులకు ప్రసూతి సెలవులను 120 రోజుల నుంచి 180 రోజులకైతే పెంచారు. అయితే 2 పిల్లల కన్నా తక్కువ మంది సంతానం ఉన్నప్పుడు మాత్రమే ఈ ప్రసూతి సెలవులు ఉపయోగించుకోవాలని రూల్ పెట్టారు. అయితే మారుతున్న పరిస్థితులను అనుసరించి జనాభాను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఏపీ ప్రభుత్వం ఆ నిబంధనను కూడా ఎత్తివేసింది. రాష్ట్రంలో జనాభా పెరుగుదల రేటు తగ్గుతోందని సీఎం చంద్రబాబు నాయుడు పదే పదే ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఉత్తరాది రాష్ట్రాలతో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలలో ప్రత్యుత్పత్తి రేటు తగ్గుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పిల్లలను కనేందుకు దంపతులకు ప్రోత్సాహకాలు ఇస్తామని సీఎం చంద్రబాబు గతంలో వెల్లడించారు. 2026 నాటికి ఆంధ్రప్రదేశ్ జనాభా 5.38 కోట్లకు, 2051 నాటికి 5.41 కోట్లకు చేరుతుందని అంచనా. జనాభా పెరుగుదల అనుకున్న స్థాయిలో లేకపోతే రాష్ట్రంలో యువత తగ్గిపోతారని, వృద్ధుల సంఖ్య పెరగొచ్చనే ఆందోళన వ్యక్తమవుతోంది. దీనికి తోడు జనాభా ప్రాతిపదికన లోక్సభ నియోజకవర్గాలను గనుక పునర్వ్యవస్థీకరిస్తే దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే వాదన కూడా వినిపిస్తోంది.